జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు. మంచు జల్లు ప్రేక్షకులకు శుభాభివందనములు. ఇప్పుడు సిస్టర్ జసింతా రాణి గారు వాక్య పరిచర్య చేసెదరు. మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. విజ్ఞాపన ప్రార్థన రెండో అంశం, రెండో భాగాన్ని గురించి ధ్యానించుకుందాం. ఒకసారి రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ దేశం ఫ్రాన్స్ దేశం మీద యుద్ధానికి బయలుదేరిందంట. అటాక్ చేస్తుంది, దాడి చేస్తుంది. అప్పుడు జర్మనీని మరి హిట్లర్, చాలా క్రూయల్ హిట్లర్ పరిపాలిస్తూ ఉన్నాడంట. ఆ జర్మనీ వాళ్ళు సైనికులంతా వస్తున్నారని విని
ఫ్రాన్స్ దేశం భయపడి ఫ్రాన్స్ దేశపు ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రజలందరూ కూడా వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టినారంట దేవాలయంలో. ఆ తర్వాత ఇండ్లలో ఎక్కడున్న వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ యుద్ధం నీది నాయనా, మీరు యుద్ధం చేయండి, మా పక్షాన ఎక్కువ మంది ప్రజలు లేరు, యుద్ధం మీది అని చెప్పి మీరు మా పక్షాన యుద్ధం చేయండి అని ప్రార్థన చేశాడు. మీరు 2వ దినచర్యలు 20వ అధ్యాయంలో అక్కడ కూడా యెహోషాఫాత్ అలాగే ప్రార్థన చేస్తాడు. వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు ఈ హిట్లర్ జర్మనీ నుంచి ఫ్రాన్స్ దేశం మీదకి గర్వంతో మరి ఆ సైనికులను తీసుకొని ఆయుధాలను తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆయన వస్తుండగా ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఆ హిట్లర్లో భయం కలిగిందంట. దేవుడు ఆయనలో భయాన్ని, కలవరాన్ని పుట్టించాడు. అంతే, వాళ్ళు ఆ ఫ్రాన్స్ బార్డర్స్లోకి కూడా రాకుండా అక్కడే ఆగిపోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగిపోయినారంట. ఇంకా అంతే, అది డౌన్ఫాల్ ఆఫ్ హిట్లర్ అనమాట. దాంతో ఆ హిట్లర్ పతనం మొదలైంది. ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయినాడు, ఆయన యుద్ధాలు చేయలేదు, ఆగి తిరిగి మళ్ళీ జర్మనీకి వెళ్ళిపోయి ఆయన పతనం అక్కడి నుంచి ప్రారంభమైందనమాట. అంటే అసలు ఏం జరిగింది అని మీరు అనుకుంటున్నారు. వీళ్ళు ఫ్రాన్స్ దేశం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఇదిగో హిట్లర్ జర్మనీ నుంచి సైన్యంతో, మహాసైన్యంతో వస్తున్నాడు, మా పక్షాన మీరు యుద్ధం చేయండి అంటే దేవుడు ఆ దూతల్ని పంపించి వీళ్ళ జర్మనీ సైన్యాన్ని ఆపేశాడు. అంతేకాకుండా ఆయన హిట్లర్ హృదయంలో భయాన్ని, కలవరాన్ని పుట్టించాడనమాట. ఆ భయంతో ఆయన ఇంకా ఎప్పుడు యుద్ధం చేయలేదంట. అది లాస్ట్ అనమాట. ఎందుకంటే ఫ్రాన్స్ చాలా చాలా విజ్ఞాపన చేశారు, దేవునికి విజ్ఞాపన చేశారనమాట. మీరు ఎఫీసీ 6:10 చదివినట్లయితే 10 నుంచి మనం పోరాటం చేయనది శరీరదారులతో కాదు కానీ ఆకాశం నందలి దురాత్మల సమూహాలతో పోరాటం చేస్తున్నామని ఎఫీసీ 6:10లో పౌలు చెప్తున్నాడు అనమాట. అంటే మనం యుద్ధం చేస్తున్నాం, ప్రార్థన అనేది యుద్ధం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశ మండలంలో సైతాను వాడి దుర్గాల్ని నిర్మించుకున్నాడు. అవి కూలద్రోయబడతాయన్నమాట. దేవుని దూతలు వచ్చి వాడి దూతలతో పోరాటం చేస్తారు. అలాగే ఆ దుర్గాలు కూలద్రోయబడతాయి. అప్పుడు ఇక్కడ భూమి మీద ఎవరితో యుద్ధం చేస్తామో వాళ్ళు ఓడిపోతారు. ఆ దుర్గాలు కూలద్రోయబడ్డాయి కాబట్టి హిట్లర్ భయంతో వెనక్కి తిరిగిపోయాడు. అక్కడే ఇంకా ఆయన పతనం ప్రారంభమై ఇంకా ఆయన శకం అది క్లోజ్ చేయబడుతుంది అన్నమాట. అందరూ కూడా దేశం అంతా, ఫ్రాన్స్ దేశం అంతా ప్రార్థన చేయడం వల్ల క్రూరుడైనటువంటి నియంత ఆ హిట్లర్ యొక్క చాప్టర్ ప్రపంచ చరిత్రలో క్లోజ్ చేయబడింది అనమాట. అంటే విజ్ఞాపన వల్ల అన్నీ సాధ్యం. అడగండి ఇవ్వబడును అని యేసుప్రభు చెప్పారు. మనం చూసాం మొదటి భాగంలో యేసుప్రభు ఎలా విజ్ఞాపన చేశారు, మరి అలాగే మోషే ఎలా విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు ఎలా విజ్ఞాపన చేశాడో మనం చూద్దాం. ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా దేశానికి బందీలుగా తీసుకొని పోబడతారు. క్రీస్తు పూర్వం 587లో 50 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు బానిసలుగా. అప్పుడు అలా తీసుకొని పోబడిన వాళ్ళలో దానియేలు అతని స్నేహితులు కూడా ఉంటారు. వీళ్ళంతా రాజవంశానికి చెందిన వాళ్ళు అనమాట. అలా ఆ నెబుకద్నెజర్ మహారాజు యెరూషలేం దేవాలయాన్ని తగలబెట్టి అందులో బంగారు పాత్రలు, వెండి పాత్రలు తీసుకొని మరి గర్భిణీ స్త్రీలను గర్భాన్ని చీల్చేసి అనేక మందిని చంపి మరి తెలివైన వాళ్ళని, రాజవంశానికి చెందిన వాళ్ళని తీసుకొని వెళ్తుంటాడు. ఆ దేవాలయం తగలబడిపోవడం వాళ్ళ కన్నులతో చూసి దానియేలు అతని స్నేహితులు ఏడుస్తూ దారిలో నుంచే వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళ్తారనమాట. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. 50 సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు. రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడనమాట. 9వ అధ్యాయంలో ఎలా ప్రార్థన చేస్తాడంటే ఆయన బూడిద మీద కూర్చొని ఆ ప్రజలు చేసిన పాపాలని ఒప్పుకుంటూ, ప్రభా మేము పాపం చేశాం, మా పితరులు పాపం చేశారు, మీ ప్రవక్తల ద్వారా మీరు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మీ నియమాల్ని మేమంతా కూడా ఉల్లంఘించాము, అన్య దేవతలను ఆరాధించాము. ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన శిక్ష ఉచితమైంది, కానీ నువ్వు కరుణగల దేవుడవు కనుక మమ్మల్ని మన్నించు, మా పాపాలని మన్నించు అని ప్రార్థన చేస్తూ దానియేలు నేను నా పాపాలు, మా ప్రజల పాపాలన్నిటినీ కూడా, మా ప్రజల పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేశాను అని చెప్తున్నాడు. ఎంత లోతైన భావం ఉంది అనంటే
అలాగే మనం కూడా ప్రార్థన చేయాలన్నమాట. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని మళ్ళీ బానిసత్వం నుంచి తిరిగి పంపిస్తారు ఆయన ప్రార్థనకి జవాబుగా. మనం ఇప్పుడు మన భారతదేశం ప్రజల పాపాలు మన మీద వేసుకొని ఆ పాపాలను ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఇదో మా నాయకులు అవినీతికి పాల్పడ్డారు, మన్నించండి, వాళ్ళని కరుణించండి. మా భారతదేశంలో విగ్రహారాధన ఉంది, మన్నించండి. మా భారతదేశంలో ప్రభా వ్యభిచారం జరుగుతుంది, మన్నించండి. మేము నైనా ఇది దొంగతనాలు చేస్తూ ఉన్నాము, విగ్రహారాధన చేస్తున్నాము, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. ఏదేది మన భారతదేశంలో ధనికులు పేదల్ని దోచుకుంటూ ఉన్నారు, మన్నించండి. అలా మరి పేద కోడళ్ళని హింసించే వాళ్ళు ఉన్నారు, అబార్షన్స్ జరుగుతున్నాయి. మీకు తెలుసా, ప్రతిరోజు 150,000 అబార్షన్స్ జరుగుతున్నాయి. పసిపిల్లల హత్యలు జరుగుతున్నాయి గర్భంలో ఉండగానే. మరి చాలామంది కన్నె పిల్లలు మరి యవ్వనస్తులు పాపం చేస్తున్నారు, మన్నించండి. వాళ్ళు టీవీలో మరి లేదా న్యూస్ పేపర్లో వాళ్ళు చేసిన పాపాలు వస్తే అవి కూర్చొని సంతోషపడి డిస్కషన్ చేయడానికి కాదు, కానీ ప్రభా వాళ్ళ పాపాలని మన్నించి వాళ్ళని కరుణించండి అని ప్రార్థించాలన్నమాట. దానియేలులాగా మనం కూడా మన దేశంలో ఏ పాపం జరుగుతుందో అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఆ పాపాలని మన్నించమని, ఆ వ్యక్తుల్ని మన్నించమని ప్రార్థించాలి. దాన్నే యేసు ప్రభు హృదయం అంటారు. యేసు ప్రభు గెత్సెమని తోటలో లూకా 22:41 ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన చెమట రక్తబిందువులుగా భూమి మీద పడుతుంది. అంటే అంత భారంతో ప్రార్థన చేస్తాడు. భారతదేశ ప్రజలందరూ నా సొంత సోదరులు అనుకొని మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్క దేశం కోసం ఆఫ్రికాలో ఎంతో పేదరికం ఉంది, దాన్ని తొలగించండి ప్రభా. అక్కడి నుంచి వచ్చిన ఒక సోదరి నాతో చెప్తా ఉండింది, అక్క ఎంత పేదరికం అంటే అక్కడ ఆ పొటాటోస్ మరి కొన్ని పేర్లు చెప్పింది, మ్యాంగో అనుకుంటా, పప్పాయ కొన్ని దొరుకుతాయి, చాలా తక్కువ కూరగాయలు దొరుకుతాయి. అప్పుడు కోతులు చెట్ల మీద ఏ ఆకులు తింటాయో చూసి ఆకులు కోసుకొని నీళ్ళలో ఉడకబెట్టుకొని దాన్ని తింటారు. ప్రీస్ట్లు అయినా కూడా అంతే. బిషప్స్ హౌస్ అంటే ఒక టూ రూమ్స్ ఉంటుంది, చర్చ్ అంటే పొలంలో బయటనే చేస్తూ ఉంటారు. నేనున్న ప్లేస్లో అయితే అంత పేదరికం ఉంది అని చెప్తా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ప్రభా వాళ్ళ మీద దయ చూపించండి అని చెప్పి మనం అట్లా ప్రార్థన చేయాలి. దానియేలు జవాబు పొందాడు, మనం కూడా జవాబు పొందుతాం. అలాగే అపోస్తల కార్యాలు 12లో అక్కడ యెరూషలేంలో మరియమ్మ అనేటటువంటి విధవరాలింట్లో ప్రార్థన జరుగుతుంది. ఈ మరియమ్మ మార్కు అనేటటువంటి సువార్త రాసిన సువార్తికుని తల్లి అన్నమాట. ఏం జరుగుతుంది అని అంటే దాన్ని ఇప్పుడు కూడా మేడ పైగది అని అంటారనమాట. యేసు ప్రభు కడరా భోజనం అక్కడే చేస్తాడు. అలాగే యేసు ప్రభు శిష్యులు మరి మరియ తల్లి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ మరియమ్మకి చాలా పెద్ద ఇల్లు ఉంది, చాలా ధనవంతురాలు. మరి ఒకే ఒక కుమారుడు మార్కు, ఆయనను కూడా శిష్యులకి సేవ చేయడానికి పేతురుతో వెళ్ళి పేతురు సందేశాల్ని తర్జుమా చేయడానికి ఆమె పంపించింది. అందుకే మార్కు కొంచెంసేపు పేతురు దగ్గర, కొంచెంసేపు పౌలు దగ్గర కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అపోస్తల కార్యాలు 12లో చూస్తే ముందు ఏముంటుందంటే యాకోబుని అక్కడ అగ్రిప్ప రాజు, హెరోదు రాజు కత్తితో చంపిస్తాడు. తర్వాత అప్పుడు యూదులు సంతోషపడ్డారని పేతురుని అవుతే చెరసాల్లో పెడతాడు. పాస్కా పండుగ తర్వాత చంపించాలి. అప్పుడు ఆ రోజు రాత్రి మరి మరియమ్మ అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ పిలిచి, విశ్వాసుల్ని పిలిచి రాత్రిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా పేతురుని విడిపించండి అని చెప్పి. సంఘము పట్టుదలతో పేతురు కోసం ప్రార్థిస్తుంది అని అపోస్తల కార్యాలు 12:5 చెప్తుంది. పట్టుదలతోటి మనం ప్రార్థించాలి, జవాబు పొందే వరకు ప్రార్థించాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాను కాదు, మీకు అన్నీ సాధ్యం ప్రభా, పేతురుని విడిపించండి. ఎందుకంటే పేతురుకి విడుదల కలిగితేనే ఈ సువార్త వ్యాప్తి అనేది జరుగుతుంది అని వాళ్ళు రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు పట్టుదలతో. కనుక అప్పుడు దేవుడు దూతని పంపించేసి పేతురుని చెరసాల నుంచి విడిపిస్తాడు. అప్పుడు పేతురు సరాసరి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వస్తాడు. వచ్చి అప్పుడు తలుపు తీయడానికి వెళ్ళిన రోదా అనే అమ్మాయి కూడా ఆశ్చర్యపడుతుంది. తలుపు తీయకుండానే వచ్చేస్తుంది, పేతురు తలుపు కొడుతున్నాడని. కానీ మళ్ళీ తలుపు తీసిన తర్వాత అని అందరూ ఆశ్చర్యపోతే పేతురు మౌనంగా ఉండండి అని సైగ చేసి
ఆయన చెప్తాడు, దేవుడు దూతను పంపించి నన్ను విడిపించాడంటే మేము అలాగే ప్రార్థన చేశాం, సరిగ్గా అలాగే ప్రార్థన చేశాం, అందుకే మీ ప్రార్థనకి జవాబుగా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్తాడు. అప్పుడు మరియమ్మ వైపు చూసమ్మా, తక్కిన శిష్యులకు చెప్పు, భయపడొద్దని, దేవుడు నన్ను కాపాడాడు, నేను సువార్త సేవలో ఇటువైపు వెళ్తున్నాను, వాళ్ళు సువార్తని కొనసాగించమని చెప్పు, ఎలాంటి పరిస్థితులకి భయపడొద్దు, హెరోదు రాజుకి భయపడొద్దు అని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే తక్కిన శిష్యులకి చెప్పమ్మా అని చెప్తున్నాడంటే శిష్యులందరూ ఆ ఇంట్లోకి వస్తారు, సువార్త బోధించి మళ్ళీ తిరిగి అక్కడ వచ్చి అక్కడే ఉంటున్నారనమాట. అందుకే తన కుమారుడు మార్కు సువార్త రాయడానికి ఆమెకు కృపనిచ్చారు. అలాగే ఎస్తేర్ కూడా, మీరు ఎస్తేర్ గ్రంథాన్ని చదివినట్లయితే ఆమె తన 7 చెలికత్తెలతో కలిసి ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది 3 రోజులు. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయంలో 16వ వచనం మీరు చదివినట్లయితే ఆమె 3 రోజులు 7 చెలికత్తెలతో కలిసి ఉపవాస ప్రార్థన చేస్తుంది. అక్కడ 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులని కాపాడాలని, మరి తన భర్త దగ్గర, రాజు దగ్గర వెళ్ళి మాట్లాడాలి, ఆయన మనసు మార్చాలని. కనుక మీరు కూడా ఆడవాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే, మీ వంట పని అయిపోతుంది కదా, 10 గంటల లోపల మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త ఆఫీస్కి వెళ్తాడు, దగ్గర ఉన్న విశ్వాసులందరూ ఒక చోట కూర్చోండి, ప్రార్థన విన్నపాలని రాసేసి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. చాలా పనులు అవుతాయి. మీరు పిల్లల కొరకు, స్కూల్ పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అసలు స్కూల్లో కూడా పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు. మాకు కూడా స్కూల్స్ ఉన్నాయి, నేను స్కూల్లో టీచర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను. ఆ పేరెంట్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. నాకు అనిపిస్తుంది వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే బాగుంటుంది. మీరు కూర్చొని విన్నపాలు పెట్టుకొని, ఇప్పుడు వర్షాకాలం, ఆ వర్షాలు రావాలి, స్కూల్ పిల్లలు మళ్ళీ స్కూల్స్ తెరుస్తున్నారు, వాళ్ళకి డబ్బు ఉండాలి, తల్లిదండ్రులకి ప్రభా మీరు డబ్బు దయచేయండి, బుక్స్ కొనడానికి, యూనిఫామ్ కొనడానికి, ఫీజులు కట్టడానికి. మరి స్కూల్కి వచ్చిన పిల్లలు, ఎల్కేజీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు ఏడవకుండా స్కూల్లో సంతోషంగా ఉండేటట్లు సాయం చేయండి, వాళ్ళలో భయం తీసేయండి. మరి టీచర్స్ మంచిగా ప్రేమగా ఉండేటట్లుగా టీచర్స్ని మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. విత్తనాలు వేస్తారు పొలాల్లో, వాళ్ళని దీవించండి, రాజకీయ నాయకులను దీవించండి. అలా అనేక, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, అసెంబ్లీ సెషన్ జరుగుతుంది, ప్రభా మీ ఆత్మని పంపించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజలకి క్షేమకరంగా ఉండేటట్లుగా సాయం చేయండి. అక్కడ గొడవలు జరగకూడదు ప్రభా, వాళ్ళు ప్రజల కొరకు ఉన్నారని మంచి నిర్ణయాలు తీసుకునేలాగా మీ ఆత్మ వాళ్ళని ఆవరించి ఉండేలాగా సహాయం చేయండి. అలా ఒక్కొక్కటి, ఈ చాలామంది కోర్టు కేసెస్ ఉన్నాయి, మరి చాలామంది విశ్వాసులు విడాకులు తీసుకోవాలి అని, లేదా మరి ఆస్తి విషయాల్లో కోర్టు కేసెస్ అన్నీ కొట్టేసేయండి ప్రభా. ఒక్కొక్క అంశం నేను తీసుకొని నేను చెప్తున్నా, మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్, ఆ సమస్యలు ఉన్న 7,000 మంది కొరకు ప్రార్థించండి. సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ క్యాన్సర్, యూ ప్రే ఫర్ దోస్ హు ఆర్ హ్యావింగ్ క్యాన్సర్. ఫర్ 7,000 పేషెంట్స్ యూ ప్రే, దెన్ గాడ్ విల్ హీల్ యూ ఆల్సో. And whatever may be your need, you pray for others, those are having same problems, so that you will receive in double portion. యోబు కూడా చూడండి, 42:10 యోబు గ్రంథంలో ఆయన తనని హింసించిన 3 తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తర్వాత తను ఏదైతే పోగొట్టుకున్నాడో 2 ఆయనకి దేవుడు ఇస్తారనమాట. దేవుడు ఏది తీసేశారో 2 ఇస్తారు. మీరు కూడా విజ్ఞాపన చేసినప్పుడు ఇతరుల కొరకు అది మీరు 2 మీరు పొందుతారనమాట. నేను చెప్తున్నాను, దైవ సేవకులందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభా వాళ్ళకి మంచి అభిషేకం దయచేయండి, కావాల్సిన పని వాళ్ళని ఇవ్వండి, కావాల్సిన డబ్బు ఇవ్వండి అని. అప్పుడు ప్రభు నాకు అన్నీ ఇస్తారనమాట. నాకు అన్నీ ఇస్తూ ఉన్నారు, పొంగిపొరలే పాత్రలాగా నన్ను మార్చారు. కనుక మీరు కూడా విజ్ఞాపన చేయండి, టైం వేస్ట్ చేయొద్దు, వంట చేస్తూ విజ్ఞాపన చేయండి. ఆడవాళ్ళకి స్తుతి చేస్తూ మీరు పని చేయండి. ఏ పని చేసినా, బట్టలు ఉతికినా, మీరు స్నానం చేసుకున్నా, ఎప్పుడు ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవునితో మాట్లాడండి, యేసయ్యా నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాతో ఉన్నావు కదా, ఇదిగో మా ఇంటిని దీవిస్తున్నావు, మా దేశాన్ని దీవిస్తున్నావు, నీ హస్తం మా భారతదేశం మీద చాచబడును గాక, ఆంధ్ర మీద చాచబడు, అమెరికా మీద, ఆఫ్రికా మీద, యూరోపియన్ కంట్రీస్ మీద, ఆస్ట్రేలియా మీద చాచబడును గాక. Prayer moves the hand that moves the whole. Prayer moves the hand that moves the whole world అని ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. అలాగే ఇంకొకరు ఏం చెప్పారంటే, గాడ్ డస్ నథింగ్ ఎక్సెప్ట్ ఇన్ ఆన్సర్ టు ఆ ప్రేయర్. మన ప్రార్థనకి జవాబుగా తప్ప ప్రభు ఏది చేయరని చెప్పారు. కనుక మీరు ప్రార్థించండి, అన్ని సమయాల్లో ప్రార్థించండి, మీరు కుటుంబాల్లో ప్రార్థించండి. ఒక విశ్వాసి అంటే మా కుటుంబ
సభ్యులు, మంచుజల్లు కుటుంబ సభ్యులు ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు, అక్క ఇళ్లలో ప్రార్థన పెట్టుకోకూడదని దైవజనులు చెప్తున్నారు, ప్రీస్టులు చెప్తున్నారు అని చెప్పేసి, క్యాథలిక్ చర్చ్లో చెప్తున్నారని. అందరూ కాదు, కొంతమంది. నేను అన్నాను, అలా లేదు, మీరు వాక్యం చూపించండి. అపోస్తుల కార్యాలు 5:42లో శిష్యులు మరి దేవాలయాల్లో ఇండ్లలో కూడా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రజల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నారు. అలాగే అపోస్తుల కార్యాలు 10లో పేతురు ఎవరింటికి వెళ్ళాడు? కొర్నేలి ఇంటికి. ఒక అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్తను బోధించాడు, వాళ్ళ కోసం ప్రార్థించాడు. అక్కడ వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొంది భాషల్లో దేవుని స్తుతించారు. వాళ్ళు మరి బాప్తిస్మాన్ని కూడా తీసుకున్నారనమాట. మీరు అక్విలా ప్రిసిల్లా చూడండి, అపోస్తుల కార్యాలు 18:1 నుంచి చూసినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా కొరింథీ పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఆయన తెలుసుకుంటాడనమాట. అక్విలా ప్రిసిల్లా అనే ఒక దంపతులు ఉన్నారు, వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గుడారాలు కుట్టేవాళ్ళు, ఈయన కూడా గుడారాలు కుట్టేవాడు కనుక వాళ్ళతో జీవిస్తాడు. వాళ్ళతో ఎందుకు జీవించాడంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మని కలిగి ఉండి సువార్తని బోధిస్తూ వాళ్ళ ఇంట్లో కూడా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొని ఆయన ఎఫెసుకి వెళ్ళి అక్కడ కూడా సువార్తని బోధిస్తాడు. తర్వాత వీళ్ళు రోమ్కి మళ్ళీ తిరిగి వస్తారనమాట. ఈ అక్విలా ప్రిసిల్లా ముందు రోమ్లోనే ఉండేవాళ్ళు. అయితే క్రీస్తు శకం 50లో క్లౌదియా చక్రవర్తి యూదులని రోమ్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు వీళ్ళు రోమ్ నుంచి వెళ్ళి కొరింథీలో స్థిరపడతారు. అప్పుడు పౌలు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు వీళ్ళని కూడా ఆయన మళ్ళీ కొరింథీ నుంచి ఎఫెసుకి వెళ్తూ వీళ్ళని కూడా తీసుకెళ్తాడు సువార్త బోధించడానికి. అంటే ఆయన ఒక 2 గంటలు బోధిస్తే వీళ్ళని కూడా 1 గంట బోధించమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఈ అక్విలా ప్రిసిల్లా అక్కడక్కడ సువార్త బోధించి తిరిగి రోమ్కి చేరుకొని రోమ్లో స్థిర నివాసం చేస్తూ ఉన్నప్పుడు రోమా పౌరులకి లేఖ రాస్తూ పౌలు చివర్లో 16 అధ్యాయంలో మీరు చూడండి, 16:3లో ఏం చెప్తున్నాడంటే, ఇది నా తోడి పనివారైనటువంటి సువార్తలో నా తోడి పనివారకు ప్రిసిల్లాకి అక్విలాకి నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. వారు తమ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడారు. అలాగే వాళ్ళ ఇంట్లో కూడుకుంటున్నటువంటి సంఘానికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను, దేవుడు వాళ్ళని దీవించుదురుగాక అని చెప్తారు. పౌలు తన సువార్త సేవలో ఈ దంపతులని వాడుకున్నాడు కదా. కొంతమంది చెప్తూ ఉన్నారు క్యాథలిక్ చర్చ్లో, వివాహం అయిన వాళ్ళు సువార్త బోధించొద్దు. ఎవరు చెప్పారు సువార్త బోధించొద్దని? వాటికన్ కౌన్సిల్ 2nd మీటింగ్లో మేత్రాన్లు ప్రీస్టులు కూడా వివాహమైన గృహస్థుల్ని వాళ్ళు సువార్త సేవకి వాళ్ళు ప్రోత్సహించాలి అని ఉంది. యేసు ప్రభు శరీరంలో మన అందరూ భాగాలే. 1 కొరింథీ 12లో పౌలు చెప్తున్నాడు, మీరు 9 వరాల్ని కలిగి ఉండండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. ఆ శరీరంలో క్రీస్తు శరీరంలో అవయవాలు, క్రీస్తు సంఘానికి శిరస్సు అవుతే మన అవయవాలన్నీ పంచాలి. ఒకవేళ బిషప్ గారు బ్రెయిన్ అవుతే ప్రీస్టులు హార్ట్ అయితే మిగతా భాగాలు పనిచేయకుండా ఉంటే పెరాలిసిస్ వచ్చిన సంఘంగా ఉంటుంది. ఇప్పటికే ఎంతో ఆలస్యం జరిగింది కాబట్టి చర్చిలో అధికారం కేవలం ప్రీస్టులకి బిషప్స్కే కాదు, అందరూ బోధించాలి. నేను సిఎస్ఐ చర్చెస్కి, చాలా చర్చెస్కి దేవుడు ద్వారం తెచ్చారు నాకు. నేను అక్కడ చూస్తాను, ఫ్రైడే వచ్చిందంటే స్త్రీల కూడిక ఉంటుంది, అక్కడ స్త్రీలే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో మేము జీవిస్తున్నాం కాబట్టి ఒక తల్లిగా, భార్య, కోడలిగా, అత్తగా మా సమస్యలు మాకే తెలుస్తాయి. అప్పుడు బైబిల్లో ఉన్న అత్తని, కోడల్ని, అలాగే డెబోరా అలాంటి స్త్రీలను తీసుకొని మేము వాక్యాన్ని బోధించి మా సమస్యల్ని పరిష్కరించుకుంటుంటాం. అందుకోసం ద్వారాలు తెరవబడాలి. ఎన్ని సంవత్సరాలు మీరు మూసేస్తారు? గృహస్థులు వాక్యం చెప్పకుండా మీరు ద్వారం తెరవండి. ఇంట్లో ప్రార్థన చేయొద్దంటే అప్పుడు మరి చర్చ్ అంతా దినమంతా తెరిచిపెట్టండి. ఇంట్లో ప్రార్థన చేయకుండా ఎలా? స్త్రీలు అన్ని సమయాల్లో ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పారు కనుక అన్ని సమయాల్లో చేయాలంటే ఇంట్లో ఉండి చేయడానికే వీలుగా ఉంటుంది. కాబట్టి యేసుప్రభు కూడా ఇండ్లకి వెళ్ళి సువార్త బోధించాడు. బెతానియా గ్రామానికి వెళ్ళి మరియా, మార్త, లాజరు వాళ్ళ ఇంట్లో బోధించాడు. యేసుప్రభు కఫర్నాంలో ఉన్నాడు సువార్త బోధించినప్పుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం మీరు చదవండి. ఆయన ఇంటి అందే కఫర్నాంలో ఉన్నాడు, సువార్త బోధిస్తూ ఉన్నాడు. పేతురు వాళ్ళ ఇల్లు పట్టనంతగా అక్కడ జనం క్రిక్కిరిసి ఉన్నారు కాబట్టి ఏం చేశారు, ఒక 4 పక్షవాత రోగిని మోసుకొని వచ్చారు. అప్పుడు ఆ పేతురు వాళ్ళ ఇంటి పైకప్పు తీసి అక్కడి నుంచి పక్షవాత రోగిని యేసుప్రభు ముందు దించుతారు. పాపం పేతురు వాళ్ళ ఇంటి కప్పంతా పోతుంది. అక్కడ సువార్త ఇంట్లోనే జరుగుతూ ఉందన్నమాట. మరి శిష్యులు కూడా అక్కడ సువార్త ఇంట్లో బోధిస్తున్నారని అపోస్తలుల కార్యం 5:42లో శిష్యులు దేవాలయాల్లో ఇండ్లలో కూడా బోధిస్తున్నారని ఉంది.
కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏ అధికారం ఉన్న వాళ్ళు ఇంట్లో వాక్యం బోధించడానికి, ఇంట్లో ప్రార్థించడానికి నిరోధించకండి. మీరు ఇంకా ప్రోత్సహించండి. వాటికన్ కౌన్సిల్ 2లో అక్కడ మరి పోప్ నిర్ణయించారు, మీరు లే పీపుల్ని ఇన్వాల్వ్ చేయండి అని. ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు? సంఘం దాటి బయటికి వెళ్ళి సంఘాలు పెడితే పెట్టారని అంటారు. లోపల ఉంటే మీరు బోధించకుండా, పని చేయకుండా మమ్మల్ని ఆపితే ఎన్ని సంవత్సరాలు ఇలా ఆపుతారు? పరిశుద్ధాత్మ ప్రవాహం ఒక నదిలాగా, వరదలాగా వస్తుంది, ఎవరు ఆపలేరు. మేము మీతో కలిసి ప్రార్థన చేయాలి, మీతో కలిసి సేవ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి దైవజనులందరూ దయచేసి లే పీపుల్ కూడా, గృహస్థులు కూడా సువార్త బోధించడానికి మీరు సహకరించాలని అధికారులను నేను యేసు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. కాథలిక్ చర్చి కదిలించబడవలసిన సమయం ఆసన్నమైనది. తప్పకుండా దేవుడు మనందరికీ అభిషేకాన్ని ఇస్తారు, అందరికీ అభిషేకాన్ని ఇస్తారు. కనుక యేసు ప్రభు శరీరంలో ఒక్కొక్క భాగంలాగా మనం ఉండి ప్రభు ఇచ్చిన పని మనం చేద్దాం. సువార్త బోధించడం అయితే బోధించండి, ప్రార్థించడం అయితే ప్రార్థించండి, దైవ సేవకులను ఆదరించడం అయితే ఆదరించండి. ఏది పని మీకు ఇచ్చారో ప్రభు మీరు అది చేయండి. ఎలా ప్రార్థించాలి కొంతమంది అడుగుతారు. అప్పుడు నేనేం చెప్తానంటే, మీరు కీర్తనలు చదవండి. 90వ కీర్తన మోషే ప్రార్థన, 72వ కీర్తన సొలొమోను ప్రార్థన, 144 చాలా కీర్తనలు అన్నీ కూడా, 23 అట్లా దావీదు కీర్తనలు అన్నీ కూడా ప్రార్థనలే. కాబట్టి అవి చదవండి. బైబిల్లో 221 ప్రార్థనలు ఉన్నాయి. సొలొమోను ప్రార్థన, ఎస్తేర్ ప్రార్థన, హబక్కూకు ప్రార్థన, నెహిమియా ప్రార్థన, ఎజ్రా ప్రార్థన, యేసుప్రభు ప్రార్థన, అవన్నీ చదివితే మీరు వాళ్ళతో కలిసి ప్రార్థించవచ్చు. అలాగే వాక్యం ప్రకారం మీరు ప్రార్థించండి. చాలా ముఖ్యమైనది. యెషయా 62:6లో మీరు వాక్యం ప్రకారం ప్రార్థించాలి అని ఉంటుందన్నమాట. యేసయ్యా నువ్వు ఇక్కడ వాగ్దానం చేశావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని. యెషయా 53:5 ప్రకారం కనుక నాకు స్వస్థత, లేదా ఈ సోదరికి స్వస్థత. ఫిలిప్పీ 4:19 ప్రకారం మీ ఐశ్వర్యం చొప్పున మా అవసరాలు తీర్చబడను గాక అన్నారు. కాబట్టి మా అందరి అవసరాలు తీర్చబడను గాక. లూకా 2:52 ప్రకారం నువ్వు ఎలా జ్ఞానంలో ప్రయాణంలో పెరిగి దేవుని అనుగ్రహం ప్రజలు ఆదరణ పొందావు, మా బిడ్డలు కూడా అలాగే ఉందిరుగాక. దానియేలు 1:17 ప్రకారం దానియేలుకి ఇచ్చిన జ్ఞానం, దర్శన వరం మా బిడ్డలకి ఇవ్వండి. వాక్యం పట్టుకొని ఇదిగో ఇది జరుగును గాక అని ప్రార్థించండి. అంటే మీరు వాక్యం బాగా చదవాలి. క్యాథలిక్స్కి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు కళ్ళు మూసుకొని ఉండకూడదు. వాక్యాన్ని ప్రతి విశ్వాసి వాక్యాన్ని పఠించి పాటించి ప్రకటించాలి. ఎజ్రా 7:10 ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలి, ప్రతి ఒక్క అవయవం పని చేయాలి. పక్షవాతం వచ్చిన చర్చిలాగా మన చర్చి ఉండడానికి వీలేదు. యేసు ప్రభు చెప్పారు, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని. ఎవరు ఆపరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరు ఆపరు. మనల్ని అన్ని దేశాలకి తీసుకెళ్ళి యేసు ప్రభు సువార్త బోధించడానికి, ఆయన సాక్షులుగా ఉండడానికి మనల్ని తన బలంతో, ఆత్మతో ప్రభు అభిషేకిస్తున్నారు. కనుక మీరు ఎక్కడున్నా ప్రార్థించండి. ముఖ్యంగా స్త్రీలకు నేను చెప్తున్నాను, మీ భర్త కొరకు, పిల్లల కొరకు ప్రార్థించండి. 3-4 స్త్రీలు కలిసి ఒకరి బిడ్డల కొరకు ఇంకొకరు ప్రార్థించండి. ఎలిజబెత్ అమ్మ అంటుంది, మరియ తల్లి వచ్చినప్పుడు నీ గర్భఫలం ఆశీర్వదించబడిందని. మీరు కూడా అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీరందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇదో నీ గర్భఫలం ఆశీర్వదించబడినట్లుగా నీ పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలా మీరు ఒకరి పిల్లల కోసం ఒకరు ప్రార్థన చేయండి. మేము మరి ఫ్రెండ్స్, నా సొంత చెల్లెలు లూసీ, అలాగే ఇంకొక చెల్లెలు రాజశ్రీ, ఇంకో చెల్లెలు వెళ్ళంగానే మేమందరం కూడా ఒకరి బిడ్డల కోసం మనందరం కలిసి మన పిల్లలు 8 మంది పిల్లలు, ఒక్కొక్కరికి ఇద్దరిద్దరుగా 8 మంది నా పిల్లలే అనుకొని మన పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తాము అనుకొని ప్రార్థన చేస్తాం. అలాగే మంచుజల్లు కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. మా పిల్లలందరూ మా సభ్యులుగా ఉన్న నాకు ఆత్మీయ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో ఉన్నారు. నా బాబు కూడా కెనడాలో. అప్పుడు అందరి పిల్లలు నా పిల్లలే అనుకొని ప్రార్థన చేస్తాను. అలా మీరు ఒక్కొక్కరి పేర్లు రాసి, వీళ్ళ పెళ్లి జరగాలి మీ చిత్త ప్రకారం, వీళ్ళకి ఉద్యోగం రావాలి ప్రభా, ఇదిగో వీళ్ళ కుటుంబంలో సమాధానం రావాలి, కోర్టు కేసెస్ కొట్టేయబడాలి, ఒక్కొక్కటి రాసుకొని మీరు చక్కగా ప్రార్థించండి. వంటింట్లో ప్రార్థన పుస్తకం విన్నపాలు పెట్టుకొని మీరు ప్రార్థించండి. దేవుడు పరలోకం అంతా మీ ఇంట్లో కుమ్మరిస్తారు. దేవుని కృప మీకు తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక.
యేసయ్య, మీరు మీ శిష్యులకి ప్రార్థన నేర్పించారు. లూకా 11లో మీరు ఇలా ప్రార్థించండి అని మాకు కూడా ప్రార్థన నేర్పించండి. ప్రార్థించే ఆత్మని మాకు దయచేయండి ప్రభా. మా కన్నులు బైబిల్లో ఉన్నటువంటి రహస్యాల కొరకు తెరవమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని చెప్పారు కనుక సువార్త బోధించే అభిషేకం మాకు దయచేయండి. విజ్ఞాపన చేసే స్త్రీలుగా మమ్మల్ని మార్చండి. విజ్ఞాపన చేసే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండునుగాక. ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రభా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం కొరకు, ఖండం కొరకు, ప్రతి కుటుంబం కొరకు, నాయకుల కొరకు, రోగుల కొరకు, చెరసాల్లో ఉన్న వాళ్ళ కొరకు, అనాథుల కొరకు, నైనా దేశాన్ని కాపాడుతున్న సెక్యూరిటీ ఫోర్సెస్ కొరకు, మరి దేశంలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కొరకు, అన్ని అవసరాల కొరకు ప్రార్థించే విజ్ఞాపన ఆత్మ తండ్రి దేవుడు యేసు ప్రభు ద్వారా మాకు దయచేయుదురుగాక. ప్రభు కొరకు మండే కృపని మాకు దయచేయుదురుగాక. యేసయ్య, మీరు తండ్రి కుడి ప్రక్కన ఎలా ప్రార్థిస్తున్నారో అలా మేము కూడా ప్రార్థించే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విజ్ఞాపన వీరులుగా ప్రభు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh.